రాష్ట్రంలో మద్యం ప్రియులకు భారీ షాక్ తప్పేలా లేదు. ఈ నెల 15 తర్వాత ఒక్కో ఫుల్ బాటిల్పై 80 రూపాయల వరకు పెంచే అవకాశం ఉందని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రీమియం బ్రాండ్లు అయితే 90 రూపాయలు, కాస్ట్లీ బ్రాండ్లపై 120 రూపాయల వరకు ధర పెరగవచ్చని తెలుస్తోంది. ధరల పెంపు మూలంగా భారీగా ఆదాయం పెరగనుందని ఆబ్కారీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచాలని కొంతకాలంగా తయారీ సంస్థలు సర్కార్పై ఒత్తిడి పెంచుతున్నాయి. మద్యం తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల ధరలు పెరిగాయని చెబుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది మే 18న వాటర్ బాటిల్ పై 10 రూపాయలు, హాఫ్ పై 20 రూపాయలు, ఫుల్ బాటిల్ పై 40 రూపాయలు పెంచింది. అంతకు ముందు ఏడాది బీరు ధరలను 15% పెంచింది. ఇటీవల కాలంలో మద్యం తయారీ ముడి పదార్థాల ధరలు బాగా పెరిగాయి. అంతేకాకుండా అమెరికా ఇరాన్ యుద్దం, ఇతర అంతర్జాతీయ పరిణామాల వల్ల గాజు ఉత్పత్తి 40% తగ్గింది. సీసాల ధరలు కూడా 20% వరకు పెరిగాయి. ఇంధన వ్యయం కూడా పెరగడంతో మద్యం తయారీ వ్యయం అధికమవుతున్నట్లు ఉత్పత్తిదారులు ఆబ్కారీ శాఖకు మొరపెట్టుకున్నారు. పెరిగిన ముడి పదార్థాలను దృష్టిలో ఉంచుకుని బ్రూవరీలు, డిస్టిలరీలు మద్యం ధరలను 30% వరకు పెంచాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. మద్యం తయారీ సంస్థల నుంచి వచ్చిన అభ్యర్థనలను నిష్పాక్షికంగా అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 3 సభ్యుల కమిటీని నియమించింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎం సునీల్ కిషోర్ జైస్వాల్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఈ నెల 4వ తేదీ నుంచి 3 రోజుల పాటు సమాలోచనలు నిర్వహించింది. మద్యం తయారీ సంస్థలు, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై ముడిసరుకుల కొనుగోలు ధరలు, ప్యాకేజింగ్ వ్యయాలు, రవాణా, విద్యుత్, ఇంధన ఖర్చులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించింది. అనంతరం ప్రభుత్వానికి సానుకూల నివేదిక ఇచ్చినట్లు సమాచారం. కమిటీ నివేదిక ఆధారంగా 10 నుంచి 15% వరకు ప్రభుత్వం ధరలు పెంచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సాధారణ బ్రాండ్ ఫుల్ బాటిల్ పై కనీసం 80 రూపాయలు పెరుగుదల ఉంటుందని, ప్రీమియం బ్రాండ్లపై 90, కాస్ట్లీ బ్రాండ్లపై 120 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. బీర్లపై 10 నుంచి 15 రూపాయల వరకు పెంపు ఉండవచ్చు. 10% ధరలు పెంచినా నెలకు సుమారు 400 కోట్ల వరకు అదనపు ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ధరల నిర్ణయక కమిటీ సిఫార్సులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే ఈ నెల 15 నుంచి నూతన ధరలు అమల్లోకి వస్తాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.